హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగే హైదరాబాద్ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట. చాలా మంత్స్ అయిందని చెప్పి నేను మమ్మీ డాడీ ముగ్గురం వచ్చాము. అండ్ ఐ వాంట్ టు షూట్ ఏ వ్లాగ్ అనమాట. లైక్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ బర్త్ టు 10th నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పుట్టి పెరిగాను అనమాట. అండ్ మా ఓన్ స్కూల్లో చదువుకున్నాను. సో కొంచెం ఇప్పుడు మంత్స్కి ఒక్కసారి లైక్ 6-7 మంత్స్కి ఒక్కసారి వస్తున్నానని చెప్పి కొంచెం మెమొరీస్ లాగా ఉంటుందని చెప్పి నాకు ఒక వీడియో షూట్ చేయాలనిపించింది. అండ్ అలానే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఒక వ్లాగ్లా ఉంటుందని చెప్పి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మా ఇల్లు ఎంట్రన్స్ అనమాట. ఇల్లు కూడా మా అమ్మమ్మ పేరు ఉంటుంది. మా అమ్మమ్మ పేరు శాంతి కుమారి. సో ఇట్స్ శాంతి నిలయం. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. అండ్ ఇదే మా స్కూల్, శ్రీ విశ్వశాంతి హై స్కూల్ 10th వరకు. నేను కూడా 10th వరకు ఇక్కడే చదువుకున్నాను, అంటే మా స్కూల్లోనే. సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇల్లు కన్నా ముందు స్పేసే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం ఓపెన్ స్పేసే. లైక్ ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది, కానీ ఫ్యూ ఇయర్స్ వరకు అంటే ముందు వరకు అన్ని కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా అన్ని కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటుండే. అంటే మా అమ్మమ్మ ఉన్నంత వరకు లైక్ మెయింటెనెన్స్ ఉంటుండే అనమాట. సో ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయంటే ఇది తోతాపురి మ్యాంగో చెట్టు, చాలా మంచి కాయలు వస్తాయి, చాలా బాగుంటాయి. ఇవి 2 సపోటా చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇల్లు కట్టినప్పటి నుంచి. అండ్ ఇది బంగినపల్లి మామిడికాయ చెట్టు, ఇది కూడా ఇల్లు పెట్టినప్పటి నుంచి ఉంది. అలాగే ఇల్లు కంప్లీట్ కట్టడం అయిపోయినప్పటి నుంచి ఉంది. ఇది మ్యాంగో రసాలు అది. అండ్ ఇప్పుడు ఇవి రీసెంట్గా వేసిన వెజిటేబుల్ ప్లాంట్స్ అనమాట. ఇది బెండకాయ చెట్లు రీసెంట్గా వేశారంట. అండ్ ఇవి బీరకాయ చెట్టు అనుకుంటా, ఇది కూడా రీసెంట్గా వేశారు. అక్కడ కూడా చిన్న సపోటా చెట్టు ఉంది, అది రీసెంట్ 1-2-3 years నుంచి బ్యాక్ వేసింది. అండ్ సో ఇది ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇలా వస్తే ఇది మా న్యూ డాగీ అనమాట, మోతి. సో ఇలా సైడ్కి వెళ్ళినా ఇంకా చెట్లు ఉంటాయి. ఇది జామకాయ చెట్టు ఇది. అండ్ ఇది బనానా చెట్టు, ఇది కూడా ఒక 2-3 years బ్యాక్దే. అండ్ ఇంటి బ్యాక్ సైడ్ కూడా చెట్లే ఉంటాయి, చూపిస్తాను రండి. ఇది మందారపు చెట్టు, ఇక్కడ కొన్ని బనానా ప్లాంట్స్ ఉన్నాయి. అలా లైక్ ఇవి పడి మొలిచిన చెట్లు అనమాట. ఇక పెరిగినాక కట్ చేయడం ఎందుకని చెప్పి అలానే ఉంచేస్తారు. ఇది బ్యాక్ సైడ్ అన్ని పడి మొలిచినవే, పెట్టినవి కాదు. అండ్ ఇది పెట్టిందే ములక్కాయ చెట్టు. అండ్ రీసెంట్గా ఒక మామిడికాయ చెట్టు కూడా వచ్చింది, అది ఇది. ములక్కాయలు చాలా బాగా కాస్తాయి ఇవి. అండ్ ఇది బ్యాక్ యార్డ్ కాదు కానీ కిచెన్కి సైడ్ ఉంటుంది కదా, అది ఆ స్పేస్ అనమాట. లైక్ అంట్లు కడుక్కోవడానికి, లైక్ బట్టలు ఉతుక్కోవడానికి స్పేషియస్గా ఇది. అండ్ ఇది పనసకాయ చెట్టు. ఎన్ని పనసకాయలు కాస్తాయి అంటే చూడడానికి అక్కడ చెట్టు ఏం అనిపించదు, ఏం ఉన్నట్టు అనిపించదు, కానీ లిటరల్ ఒక 20 వరకు కాస్తాయి ఎవ్రీ ఇయర్. కనీసం సరిగ్గా లీవ్స్ ఇంకా బ్రాంచెస్ కూడా లేవు, కానీ మినిమం 20 కాస్తాయి అనమాట. కానీ బ్యాడ్ లక్, మేము ఎవరం తినమని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. అండ్ ఇది ఎంట్రన్స్ అటు కదా, ఇది ఇటువైపు అనమాట, ఇది ఈ సైడ్. ఇక్కడ మాకు ఆరెంజ్ చెట్టు కూడా ఉండే కానీ కొట్టేసాం అనమాట. సో ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది, ఓన్లీ ఇక్కడ 2 సపోటా చెట్లు ఇంకా బనియన్ చెట్టే ఉంటుంది. సో ఇది వాక్ ఏరియా అనమాట. చెప్పా కదా ఇది మా డాగీ. అండ్ రీసెంట్గా 2 బర్డ్స్ కూడా వచ్చారు, క్యూట్ ఉన్నాయి. 4 ఉండే అనమాట, కానీ 2 చచ్చిపోయాయి కొట్టుకొని, ఇవి 2 మిగిలినాయి. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ అది సెకండ్ ఎంట్రన్స్.
ఇది పైకి స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు కొంచెం తాత స్కూల్ బిజీలో పడిపోయి మెయింటెనెన్స్ కొంచెం తగ్గింది ఒక 3-4 ఇయర్స్ నుంచి. కానీ పర్లేదు, అన్ని కింద చెట్లన్నీ పైదాకా కనిపిస్తాయి. సపోటా చెట్లు ఇవి, అవి మ్యాంగో, బనానా, జామకాయ. పైన అంతా ఇలా ఉంటుంది. అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఎవ్రీ ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక అక్కడికి వెళ్ళి కొంచెం టైం పాస్ చేస్తాము చిన్నప్పుడు. సో ఇది టెర్రస్ అన్నమాట. క్లౌడ్స్ చాలా బాగున్నాయి కదా ఈరోజు, బట్ సో మచ్ ఆఫ్ సన్నీ కూడా ఉంది. వర్షం లైక్ రైనీ సీజన్ లాగా అనిపించట్లేదు, ఇట్స్ లైక్ సమ్మర్ సీజన్ ఉంది. చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. ఇదన్నమాట. ఈ ఉయ్యాల ఫస్ట్ లోపల ఉంటుండే, లోపల లైక్ డైనింగ్ టేబుల్ ఉంటుండే. రోజు సాయంత్రం ఇలా చిల్ అవుతుండే ఆడ లైక్ లోపల. కానీ లోపల ఎందుకో ఇరుకుగా ఉందని చెప్పి తర్వాత బయట పెట్టారు. సో అలా చిల్ అవుతే ఇక్కడ కూర్చొని ఇట్లా ఊగుతూ ఉంటాను అనమాట. ఎవరుంటే వాళ్ళు, మా డాడీ కూడా ఊగుతూ ఉంటాడు, నేను ఎవరు వస్తే వాళ్ళు. మా హైట్కి సరిపోదు అనుకోండి, కానీ ఆయన కూడా ఈవినింగ్ టైమ్స్ కాఫీ తాగుతూ టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటే చిల్ అవుతాం అనమాట. చాలా మంచి పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. లైక్ చెట్లు, ఏ గొడవ, ఏ ట్రాఫిక్ సౌండ్ ఏమి ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో వచ్చి ఒక 2 డేస్ ఉంటాము మినిమం. 2 డేస్ ప్రశాంతంగా ఉండి ఏమి టెన్షన్స్ కానీ ఇవి లేకుండా ఉండి 2 డేస్ రిలాక్స్ అయ్యి వెళ్తాం అనమాట ఎప్పుడు వచ్చినా. సో that's all for today. Until then, bye, and please do consider subscribing my YouTube channel because I need your support. Bye.